థరో ఇన్వెస్టిగేషన్. ఛార్జ్ షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్ షీట్లని నంబర్ చేశారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ కేసులో ముద్దాయి వస్తుంటే ఈ రాద్ధాంతం ఏంటండి, ఈ రభస ఏంటండి, పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందండి, రెండు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏమిటండి, ఎలా చేస్తారండి, మార్గాలు లేవా? ఇతను కోర్టు కూడా ఆదేశించాలి. ఇతను ఎవరు విచ్చలవిడితనం ఏంటి? ఒక పోలీసు వ్యాన్ పంపించండి, 4 కానిస్టేబుల్ ఇచ్చి పంపించండి, ఆ వ్యాన్లో ఎక్కించండి, కోర్టుకు తీసుకొస్తారు. బహిరంగ ఊరేగుంటూ ఆయన దండం పెడతారు, ఇట్లా దండం పెడతాడు ఆయన. ఎవరండి ఆయన? దేశ సేవకుడా? నాకైతే చాలా ఆశ్చర్యం. దేశ సేవకుడా, ప్రజాసేవకుడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటివాడా, బ్రిటిష్ వాళ్ళ తుపాకులకి రొమ్ము విరిచిన